హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గాడీస్ గ్రేట్ 73కి స్వాగతం. ఫ్రెండ్స్, మీరు కొత్త వారం కనుకైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కి లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక మనం వీడియోలోకి వెళ్దాం. దండకారణ్యంలో శక్తివంతమైన ఆలయం. ఒక్కసారి నిద్రిస్తే మీరు అనుకున్నది జరగాల్సిందే. అది ఒకప్పుడు దండకారణ్యం, ప్రాచీన కాలం నాటి ఆలయం. ఆ ఆలయంలో ఉన్న స్వామివారు ఎవరు? ఆ ఆలయం యొక్క విశిష్టతను, స్థల పురాణాన్ని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అది ఒకప్పుడు దండకారణ్యం. రాజన్న సిరిసిల్ల జిల్లా కోసరావుపేట మండలం మామిడిపల్లి, బావుసాయిపేట గ్రామాలకు మధ్యలో రాములగుట్ట అనే ప్రాంతంలో మామిడిపల్లి గ్రామానికి చెందిన శ్రీ సీతారామస్వామి వారి ఆలయం ఉంది. ప్రతి సంవత్సరం మాఘమాస జాతర, రథోత్సవాలు కన్నుల పండుగగా ఘనంగా జరుగుతాయనే విషయం మనకందరికీ తెలిసిందే. ఈ స్థల పురాణం, ఆలయ విశిష్టత గురించి ఆలయ అర్చకులు తిరునహరికృష్ణ స్వామిని అడగగా, శ్రీ సీతారాముల స్వామి వారి ఆలయం ప్రాచీన శాలివాహన కాలం నాటి ఆలయమని అన్నారు. శ్రీ రాజరాజ నరేంద్రుడు పాలించిన సమయంలో మహామునిపల్లిగా పిలువబడిందని చెప్పారు. ఈ కొండ ప్రాంతం దండకారణ్యం. ఈ దండకారణ్యం, ఈ అరణ్యం లోపల శ్రీరాముడు అరణ్యవాసంలో భాగంగా ఈ మహామునిపల్లి ప్రాంతానికి రావడం, ఈ మహామునిపల్లిలో గుండు కింద మహాముని తపస్సు చేస్తున్న సమయంలో ఆ ప్రాంతానికి శ్రీరామచంద్రుడు ఆ మహాముని వద్దకు వచ్చి స్వామివారు సేద తీరడం జరిగిందని అర్చక స్వాములు చెబుతున్నారు. కాలక్రమేణా మహామునిపల్లి కాస్త మామిడిపల్లిగా పిలువబడుతుందని అర్చక స్వాములు పేర్కొన్నారు. ఇది ప్రాచీన వైష్ణవ ఆలయమని, ఈ ఆలయంలో వైష్ణవ కుటుంబం తిరునహరికృష్ణ స్వామి, లక్ష్మణ్, శ్రీనివాస్ అనే ముగ్గురు స్వాములు అనునిత్యం స్వామివారికి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం శ్రీరామనవమి 9 రోజుల పాటు మామిడిపల్లి శ్రీ సీతారాముల స్వామి వారి ఆలయంలో కన్నుల పండుగగా శాస్త్రోక్తంగా నిర్వహిస్తామని, ఈ నేపథ్యంలో సుదూర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో కుటుంబ సమేతంగా భక్తులు తరలివచ్చి స్వామివారి దివ్య కళ్యాణాన్ని తిలకించి సేవలు తరిస్తున్నారు. పుష్యమాసం పెళ్లి మాఘమాసంలో మాఘమాస పుణ్యస్థానం దర్శనం, మాఘమాస జాతర అంగరంగ వైభవంగా. ఈ నేపథ్యంలో భక్తజనం అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారి సేవలు తరిస్తే ఆయుర ఆరోగ్యంతో పాటు పాడి పంటలు సమృద్ధిగా పండుతాయి అని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. అయితే కుటుంబ సమేతంగా ఎడ్ల బండ్లతో సుదూర ప్రాంతాల నుండి రాములగుట్టకు చేరుకుని అక్కడే చాలా మంది భక్తులు వంట వార్పు చేసుకుని నిద్ర చేస్తారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయం మామిడిపల్లి సీతారాముల స్వామి వారి ఆలయాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తుంది. ప్రతి సంవత్సరం సీతారాముల కళ్యాణం, శ్రీరామనవమి నేపథ్యంలో మామిడిపల్లి గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామ ప్రజలు కూడా భక్తిభావంతో రాముల వారి మాలాధారణ చేసుకుని కంకర్యాలు అత్యంత వైభవంగా నిర్వర్తిస్తారని, విశిష్ట వైష్ణవ పాంచరాజ విధానం రూపంలో స్వామివార్లకు పూజా కార్యక్రమాలు చేస్తామని అర్చకులు తిరునహరికృష్ణ స్వామి గారు తెలిపారు. రాములగుట్ట అనగానే ఈ ప్రాంత ప్రజలకు మామిడిపల్లి శ్రీ సీతారాముల ఆలయం గుర్తుకు వస్తుంది. ఈ ఆలయానికి అతి సమీపంలో ఆంజనేయ స్వామి వారి ఆలయం ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. పచ్చని ప్రకృతి నడుమ కొండపై బండ కింద శ్రీ సీతారాముల వారు అత్యంత శోభాయమానంగా వెలుగొందుతున్నాడు. 3 రోజుల పాటు ప్రతి సంవత్సరం మాఘమాస జాతర ఘనంగా జరిగిందని భక్తులు, అర్చకులు చెబుతున్నారు. ఫ్రెండ్స్, విన్నారుగా. ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి. ఓం నమః శివాయ నమః.